అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. అంతేకాదండి, పిల్లల లంచ్ బాక్స్లో అయినా లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రైస్ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలండి. సో మిరియాలను వేయించుకోవాలండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇందులో నూనెకు బదులు నెయ్యి వాడితే టేస్ట్ బాగుంటుంది. అలాగే రైస్ తినే కొద్దీ తినాలి అనిపించే కమ్మగా ఉంటుందండి. సో అందుకని నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకొని ఈ మిరియాలను ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక బౌల్ రైస్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకనే తక్కువ మిరియాలను యాడ్ చేశాను. మీరు ఎక్కువ రైస్ చేస్తుంటే కాస్త మిరియాలను ఎక్కువే వేసుకోండి. చూడండి, మిరియాలు ఇలా కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనిద్దామండి. మిరియాలన్నీ ఫ్రై చేసిన తర్వాత ప్యాన్లో ఇంకాస్త నెయ్యి ఉంది కదండి, సో ఆ నెయ్యి పోపుకు సరిపోతుందండి. ఒకవేళ మీకు సరిపోలేదంటే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పుని 1 టీ స్పూన్ చొప్పున అన్నీ వేసుకొని వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న జీలకర్ర, ఆవాలు, పప్పులన్నీ మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలను కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇందులో ఒక ఎండుమిర్చిని అలాగే 1/2 కప్పు వరకు జీడిపప్పును కూడా వేసుకొని జీడిపప్పు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో జీడిపప్పు వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుందండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చండి, అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా మనం వేసుకున్న పప్పులన్నీ మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం మిరియాలతో చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కదా, సో పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకోండి. మరీ స్పైసీగా అయిపోతే పిల్లలు తినలేరు కదా. ఇలా మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇక్కడ వీడియోలో చూడండి, నేను రైస్ని ముందే వండి పూర్తిగా చల్లారనిచ్చానండి. ఇలా ఏ రైస్ రెసిపీని చేసినా అన్నం మాత్రం వేడిగా ఉన్నప్పుడు పోపులో వేయకండి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేస్తే అన్నం అనేది పొడి పొడిగా విడివిడిగా ఉంటుందండి. ఇక్కడ నేను వేడి రైస్నే వండి ఈ రెసిపీని చేస్తున్నానండి. మీరు కావాలంటే మిగిలిపోయిన రైస్తో అయినా ఈ రెసిపీని చేయొచ్చండి. ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా మిరియాలను నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మిరియాలను మెత్తని పౌడర్లా అయ్యేటట్టు చేసుకుందామండి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ మిరియాల పౌడర్ని కూడా రైస్ పైన వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ పెప్పర్ పౌడరు అలాగే పోపు, రైస్ అంతా మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా రైస్ని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ ఇలాగే రైస్ని కొద్దిగా వేడవనిద్దామండి. అప్పుడు పెప్పర్ పౌడర్ అనేది రైస్కి మంచిగా పడుతుందండి. ఇలా 3 మినిట్స్ రైస్ అనేది వేడైన తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర తరుగును వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన రైస్ని మొత్తం సర్వ్ చేసుకుందామండి. ఇలా రైస్ని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఫైనల్గా కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఘాటుగా ఉండే పెప్పర్ రైస్ రెడీ అండి. చూసారు కదండి, ఈ రైస్ని చేయడం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా జలుబు అయ్యి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, గొంతుకు హాయిగా ఉంటుందండి. సో చూసారు కదా ఈ రెసిపీని చేయడం ఎంత ఈజీయో, ఇక మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.